తిరుపతిలో వీరబాల దివాస్ ను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాములవారి గుడి ఉత్తర మాడవీధిలోని గురుద్వార్ ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ విద్యార్థులకు చిత్రలేఖనం పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం సిక్కుల దైవానికి ప్రత్యేక పూజలు నిర్వహించి జోరవర్ సింగ్, ఫతే సింగ్ త్యాగాన్ని స్మరించుకున్నారు. చిన్న వయసులోనే ధర్మం, సత్యం కోసం ప్రాణత్యాగం చేసిన వారి ధైర్యం ప్రతి ఒక్కరికి ఆదర్శమని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు అనూష రామకృష్ణ, నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ వీరబాల దివాస్ యువతలో ధైర్యం, దేశభక్తి, నైతిక విలువలను పెంపొందించేందుకు ముఖ్యమైన దినమని పేర్కొన్నారు. గురు గోవింద్ సింగ్ జీ కుమారులు చూపిన సాహసం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. వారి త్యాగస్ఫూర్తితో విద్యార్థులు మంచి విలువలతో ఎదిగి దేశానికి సేవ చేసే పౌరులుగా మారాలని ఆకాంక్షించారు. వారి త్యాగానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం నేడు వీరబాల దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు అనూష రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు, బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. ఉన్నటువంటి గురుద్వార్ లేన్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి సింగ్ సోదరులు, సోదరిమణులు అందరూ నడుమ పిల్లలతో కూడా కలిపి వీర్ బాల్ దివస్ జరుపుకుంటున్నాము. డిసెంబర్ 26వ తేదీ ప్రతి సంవత్సరము నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆదేశంతో దేశాద్యంతంగా ఇవాళ వీర్ బాల్ దివస్ జరుపుకుంటున్నాము. జోరావర్ సింగ్, ఫతే సింగ్ బాలులు ఇద్దరు చేసినటువంటి త్యాగాన్ని స్మరించుకుంటూ ఇస్లామిస్ట్ యొక్క దాడులని వాళ్ళు ఎదుర్కొని ధైర్యంగా చిన్న వయసులోనే దేనికి భయపడకుండా ఉన్నటువంటి ఆ పిల్లల్నిద్దరిని స్మరించుకోవాలని స్మరించుకోవటం ప్రతి ఒక్క భారతీయుడి కర్తవ్యము. అలాగే దీన్ని వాళ్ళు చేసినటువంటి దేశం కోసం చేసినటువంటి బలిదానాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని నేడు ప్రతి సంవత్సరం మేము కూడా ఇక్కడికే వచ్చి మా సోదరుల మధ్యలో ఇది జరుపుకుంటున్నాము. అందరికీ వీర్ బాల్ దివస్ శుభాకాంక్షలు.